హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఈరోజు వీడియోలో మీకు 2 రకాల పొడులు అయితే చూపిస్తానండి. ఈ పొడులు మనకు అన్నంలో కానీ చపాతీ, ఉప్మా, దోశ ఇలాగా ఎందులోకైనా సరే కాంబినేషన్గా అద్దిరిపోతాయండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరాయి అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే మరిన్ని ఇలాంటి వీడియోలు చూడాలంటే తప్పకుండా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామా. ప్రతి చలికాలము ఈ పొడి చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు అవిసె గింజలు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలిస్తే మీరు ఇప్పుడే షాప్ నుంచి తెచ్చుకొని రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేస్తారు. చాలా మంచిదండి. క్యాన్సర్కి కానీ, జుట్టు పెరగడానికి కానీ, గుండె జబ్బులకు ఇలా చెప్పుకుంటూ పోతే అవిసె గింజల ఉపయోగాల లిస్ట్ అనేది చాలా పెద్దగానే ఉంటుంది. వేడన్నమైన చల్లన్నమైన ఫస్ట్ ముద్దలో ఈ పొడిని కలుపుకొని తిన్నారంటే ఎంత రుచిగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను. ఈ చలికాలం ఒంట్లో వేడినిచ్చే వస్తువులు కొంచెం తింటే చాలా ఆరోగ్యం అని చెప్తారు కదా పెద్దలు. మరి ఈ పొడిని ఎలా తయారు చేయాలి ఏంటి అనే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోలను అయితే చూడొచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దే. రుచి మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే ఈ నువ్వులు అవిసె గింజల పొడి మాత్రం అద్దిరిపోయిందండి. అసలు కొంచెం అన్నంలో కొద్దిగా ఈ పొడిని వేసుకొని నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుందండి. అసలు నాకు చూస్తుంటే మళ్ళీ నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, అంత రుచిగా ఉంటుంది. ఇంకా మిమ్మల్ని ఊరించకుండా ఈ పొడి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ మీద కొంచెం మందంగా ఉండే పెన్నాన్ని అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా ఒక చిన్న కప్పు కొలతలతో అయితే మీకు ఈరోజు చూపిస్తాను. ఈ చిన్న కప్పుతో చేస్తూ ఉన్నానండి నేను. చిన్న కప్పుడు అవిసె గింజల్ని తీసుకున్నాను. అవిసె గింజల్ని వేసి సన్నని సెగలోనే ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. ఇవి వేయించుకునేటప్పుడు ఎక్కడా కూడా హై ఫ్లేమ్ అనేది అసలు పెట్టకండి. అవిసె గింజలు వేసి సన్నని సెగలో లోపలి వరకు వేగేలాగా ఇవన్నీ కూడా వేయించుకోండి. అవిసె గింజలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎవరైనా సరే ప్యూర్ వెజిటేరియన్స్ అలా ఉంటారు కదా, అలాంటి వాళ్లకు దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఫిష్ అవి తినం కదా వెజిటేరియన్స్. ఇక అలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ని మన డైట్లోకి యాడ్ చేసుకుంటే మనకు అన్ని రకాల విటమిన్స్ మన శరీరానికి అయితే అందుతాయి. ఇక సన్నగా వేయించిన ఈ అవిసె గింజల్ని వేరే కప్పులోకి వేసేసుకొని కొంచెం చల్లారనివ్వండి. అదే కప్పుతోటి నువ్వులను కూడా తీసుకున్నాను. నేను ఇక్కడ తెల్ల నువ్వులను తీసుకున్నానండి. మీకు ఈ తెల్ల నువ్వులు కానీ లేదా నల్ల నువ్వులు కూడా వాడచ్చు. ఏవి తీసుకున్నా రుచిలో మాత్రం ఇలాంటి తేడా అనేది ఏమీ ఉండదండి. నువ్వుల్ని కూడా ఇలాగ సన్నని సెగపైననే బాగా వేగే వరకు మూతనైతే ఉంచుకొని వేయించుకుంటూ ఉన్నాను. లేదంటే అన్నీ చిటపట అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి కదా, అందుకని నేనైతే మూతను పెట్టి ఈ నువ్వులను అనేది వేయించుకున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత వేసి వీటిని కూడా చల్లారనివ్వండి. అదే కప్పుతోటే ఇలాగా సన్నగా పొడవుగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం వేడయ్యే వరకు వీటిని కూడా వేయించుకోవాలి. ఇక వీటితో పాటు నేను కొంచెంగా పచ్చి కరివేపాకును కూడా వేసి వేయించుకుంటూ ఉన్నాను. పచ్చి కరివేపాకు లేకపోతే మీరు కొంచెం ఎండిన కరివేపాకును కూడా వేసుకోవచ్చు. ఇక కరివేపాకును కూడా నేను దాదాపుగా అదే కప్పుతోనే ఒక ఫుల్ కప్పు వరకు కరివేపాకును తీసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇదంతా కూడా సన్నని సెగ పైన వేగుతాయి. అందుకే స్టవ్ కూడా ఆఫ్ చేశాను. ఎందుకంటే ఇది నేను ఇత్తడిది తీసుకున్నాను కదా, ఇది వేడి అనేది చాలా సేపు ఉంటుంది. అందుకనే కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను. అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని అన్నీ కూడా పొడి చేసుకుందాము. ముందైతే మిక్సీ జార్లోకి నువ్వులు అవిసె గింజలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేస్తూ ఉన్నాను. ఇవి వేసిన తర్వాత ముందే వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు, ఈ కరివేపాకు అవి కూడా వేసేస్తూ ఉన్నాను. ఇక వెల్లుల్లిపాయలు పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు తినేవాళ్ళైతే వేసుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే స్కిప్ చేయండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేశాను. అలానే 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా వేసేసుకుంటూ ఉన్నాను. ఇవైతే పూర్తిగా ఆప్షనల్ అండి. నచ్చితేనే వేసుకోండి, లేదంటే వీటిని అయితే స్కిప్ చేసేయండి ఎవరైనా తినను అనే వాళ్ళ కోసం. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ కారం పొడిని వేసుకుంటున్నాను. మీరు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి అంటే ఇక మనం అవి వేయించుకున్నప్పుడే ఎండుమిరపకాయలు కూడా కొంచెం నూనె వేసి వేయించుకుంటే మనకు పొడి అనేది చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఈరోజు కారం పొడే యూజ్ చేస్తున్నాను. ఇలాగా బరకగా పొడి అయితే పట్టుకున్నానండి.
అసలు ఈ పొడి పట్టేటప్పుడు వాసన వస్తోందండి. అసలు మాటల్లో చెప్పలేను. వాసన చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తోంది, అంత బాగుందండి. ఇక ఇలాగ బరకగా పట్టుకున్న పొడిని అయితే మనము ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని 10 నుంచి 15 రోజులు ఫ్రెష్గా ఉంటుందండి. ఇక అంతవరకు ఉండదులేండి, ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కదా. చాలా బాగుంటుంది పొడి మాత్రం. ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. అదండి మరి నువ్వులు ఈ అవిసె గింజలు వేసి పొడైతే చేశాను. చలికాలం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తిని ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇక సెకండ్ కారపొడి, 2 కారపొడులు చేసి చూపిస్తానని చెప్పాను కదా. ఇక నెక్స్ట్ కారపొడి అయితే రాయలసీమ స్పెషల్ బుడ్డల పొడి అయితే ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. అంటే మన ఇంట్లో ఏ విధంగా చేసుకుంటాము అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మన ఇంట్లో చేసుకున్నంత రుచిగా మీరు కూడా చేసుకోవచ్చు. వీడియో కనుక ఫస్ట్ టైం మీరు చూస్తూ ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు ఆలస్యం చేయకుండా ఈ బుడ్డల పొడి లేదా పల్లీ పొడిని ఏ విధంగా చేస్తే రుచిగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. స్టవ్ మీద కొంచెం మందంగా ఉండే బాణలిని పెట్టుకొని 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. నేను ఇక్కడ నాటు పల్లీలు తీసుకున్నానండి, మీరు హైబ్రిడ్ పల్లీలను కూడా తీసుకోవచ్చు. ఇవైతే రుచి చాలా బాగుంటాయి అని చెప్పి నాటు పల్లీలను అయితే తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో కొంచెం లోపలి వరకు వేగే వరకు వేయించుకోవాలి. పల్లీలు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే త్వరగా పైన పొట్టంతా మాడిపోతుంది, కానీ లోపల వేగకుండా ఉంటాయండి. ఇదొక మంచి టిప్. బుడ్డల పొడి చేసుకునేటప్పుడు తప్పకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించుకున్న బుడ్డలను అయితే ఇంకొక కప్పులోకి అయితే తీసి వీటిని చల్లారనిస్తున్నానండి. ఇదొకటేనండి మనకు కొంచెం ఎక్కువ ప్రాసెస్ పట్టేది. తర్వాత అదే ప్యాన్నే స్టవ్ పైన ఉంచుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకుంటున్నాను. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను, 2 కూడా వేయించుకుంటూ ఉన్నానండి. ఈ పెన్నం వేడే సరిపోతుంది, మనకు ఎక్కువగా అవసరం లేదు వీటిని వేయించాల్సిన అవసరం. తర్వాత సేమ్ కప్పుతోనే ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా ఇలాగా పొడువుగా సన్నగా తరిగి పెట్టుకున్నానండి. వాటిని కూడా 1 కప్పు వేయించుకొని ఇక స్టవ్ని అయితే ఆఫ్ చేసుకుంటూ ఉన్నాను. ఈ వేడిలోనే మనకు 2 కూడా వేగిపోతాయి. తర్వాత ఇలాగా పచ్చి కరివేపాకును కూడా కొంచెంగా తీసుకుంటూ ఉన్నానండి. అన్నీ వేసి కొంచెంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఆ వేడికే అన్నీ కూడా వేగిపోతాయి. ఎక్కువసేపు ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అన్నీ వేగిన తర్వాత కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి అన్నీ వేసుకొని ఇప్పుడైతే పొడి చేసుకుందామండి. ముందుగా వేయించిన పల్లీలను వేసుకున్నాను. తర్వాత కొబ్బరి, ధనియాలు, జీలకర్రను కూడా వేసుకున్నాను. 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టుతో సహా వేసుకుంటూ ఉన్నానండి నేను ఇక్కడ. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుంటూ ఉన్నాను. మీరు గనక ఎండుమిరపకాయలను వేయించుకునేటట్లయితే పల్లీలు వేయించుకునేటప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేయించుకోండి. నేను ఇక్కడ కారం పొడిని యూజ్ చేసి బుడ్డల పొడి అయితే కొడుతూ ఉన్నాను. నా రుచికి సరిపడినంత కారం పొడిని అయితే వేసుకుంటున్నానండి. 2.5 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకొని మూతను ఉంచి కొంచెం బరకగా పట్టుకోవాలండి. మిక్సీని ఫాస్ట్గా తిప్పకుండా కొంచెం విప్పర్లో పెట్టి తిప్పుకున్నామంటే ఇలాగా పల్లీ పొడి అనేది బరకగా ఉంటేనే అన్నంలో కలుపుకున్నప్పుడు మనకు పంటి కింద అక్కడక్కడ ఈ పల్లీలు తగిలి చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, చూస్తున్నారా కలర్ ఎంత బాగా వచ్చిందో. పల్లీ పొడి అయితే చాలా అద్భుతంగా ఉందండి ఈరోజు రుచి మాత్రం. ఇలాగా బరకగా ఉంటేనే పల్లీ పొడి అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా పొడి అంతా కూడా కొంచెం చల్లారిన తర్వాత మనం ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకు నెల ఉన్నా కూడా అసలు పొడి అనేది రుచి కానీ రంగు కానీ అసలు వాసన కానీ తగ్గకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే పల్లి పొడిని ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుందండి రుచి. అదండి మరి చూసారు కదా 2 రకాల కారపొడులు, 2 కూడా మన ఇంట్లో లాగా తయారు చేసి మీకు ఎలా కుదిరింది రెసిపీ అనేది తప్పకుండా కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుందండి మీ సుధక్క. అంతవరకు సెలవు.